Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్తే. లతా నివాసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను మా ఊర్లో తిరుపతిలో గంగమ్మ జాతర తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. కాపేగుంట గంగమ్మ జాతర అంటే ఆధ్యాత్మిక పండుగలకు ప్రసిద్ధి. ఈ జాతర గ్రామ దేవతగా భావించి గంగమ్మ తల్లికి అంకితం. ఏడాదికోసారి 7 రోజుల పాటు మే నెలలో జరిగే ఈ పండుగ తిరుపతి ప్రజల సాంప్రదాయం, భక్తి, ఐక్యతకు ప్రతిబింబం. ఇంటికి ఎవరు గంగమ్మ తల్లి తెలుసుకున్నారు. మీరు సబ్స్క్రైబ్ పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? అట్లాగే గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్టు చెబుతారు. ఈ పండగ మూలం ఒక దుష్ట శక్తి పాలెగాడు కథతో ముడిపడి ఉంటుంది. పాలెగాడు స్త్రీలను వేధించడం ద్వారా అత్యాచారాలు చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడేవారు. ఈ అన్యాయాన్ని అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందన్నమాట. గంగమ్మ పాలెగాడిని బయటికి రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతన్ని ఆకర్షించి చివరి రోజున దొరవేషంలో అతన్ని చంపినట్టు ఇతిహాసం చెప్తారన్నమాట. తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీ శక్తి, న్యాయం కోసం నిలబడే సందేశాన్ని అందిస్తుంది. జాతర ప్రత్యేకత: జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపు డప్పు వేస్తారన్నమాట. ఈ ఊరి ప్రజలు వీధుల్లో డప్పు వేసే సమయంలో ఎవరు ఉండకూడదని ఒక నియమం ఉందన్నమాట. ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంతో జాతరకు శ్రీకారం చుడతారు. ఈ గంగమ్మ జాతరలో విచిత్ర వేషధారణ ఉంటుంది ఫ్రెండ్స్. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెగాడు ఆకర్షించడానికి 7 రోజులు 7 వేషాలు ధరించినట్లు భక్తులు కూడా బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. శరీరం పైన శుద్ధముక్క, కుంకుమ లేదా ఇతర రంగులు పూసుకొని ఆకులు, యాపాకులు ధరించి దండలాగా కట్టుకొని రెల్లకాయల దండలు ధరిస్తారన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా, ఎంత బాగా జరిగిందో అసలు జాతర విశేషాలు. జనం అయితే ఇసుక వేస్తే రాలేదు ఫ్రెండ్స్. మీరు నమ్ముతారా? అంతమంది జనంలో ఉక్కిరి బిక్కిరైపోయాను. రకరకాల వేషాలు, ఎంత ఆనంద కోలాహలాల్లో చెవులు కుయ్యని మారుమోగుతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఆ బాజాలు భజంత్రిలాగా కుయ్యి కుయ్యి అని పీకలు, పిల్లలు పెద్దలు అందరూ ఒకళ్ళేంటి రకరకాలుగా జాతరలో మగవారు స్టైలిష్ చీరలు కట్టుకున్నారు. విగ్గులు, మేకప్లు, కళ్ళజోళ్ళు వంటి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు అన్నమాట. ఇది చూడడానికి కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. అంత బాగుంటుందన్నమాట ఈ జాతర. జాతర లాస్ట్ రోజు అయితే చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపం మట్టి విగ్రహం నిర్మించబడుతుంది. పేరంటాల వేషంలో ఒక వ్యక్తి ఈ విగ్రహం చెంప తొలగిస్తారు. దీనిని చెంప తొలగింపు అంటారు. ఈ మట్టిని భక్తులకు పంచుతుంటారు. ఇందులో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారన్నమాట. మరి ఇలాంటి గొప్ప విశేషమైన ఈ గంగమ్మ జాతర ఎంత కోలాహలంగా ఉంటుందో
నేను ఒక చిన్నపాటి వీడియో తీశాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో నేను కొన్ని చోట్ల మాత్రమే కనపడతాను. వీడియో తీస్తుంటాను గదా! అసలు జనాల్లో మారుమోగిపోతా ఉందన్నమాట. పురవీధులంతా అంతా బ్లాక్ చేసినారు. ఎటు చూసినా పోలీసులు, ఎటు చూసినా బందోబస్తు. అంత బందోబస్తు ఉన్నా గానీ చిన్న, పెద్ద అసలు విచిత్ర వేషధారణ. అసలు చూడడమే కన్నుల పండుగగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు 'అల్లు అర్జున్' సినిమా. ఆ! అంత ఫేమస్ అనమాట. అలాంటి గెటప్‌లు గూడా. నేను స్టేటస్‌లో పెట్టుకున్నాను గదా ఫ్రెండ్స్ నిన్న. నిన్న నేను గంగమ్మ జాతరకి ఎళ్ళటం జరిగిందనమాట. 'పుష్ప 2లో' అల్లు అర్జున్ సేమ్ అట్లా ఆయనంత కాదులెండి. ఏదో వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు గెటప్ వేసుకున్నారు. ఆ గెటప్‌లో వాళ్ళే హీరోలాగా పెద్ద ఊహించుకుంటున్నారు. ఓకే. సెల్ఫీ కమాన్ రండి సెల్ఫీలు దిగుదురు గాని అని